నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. భారీ ప్రాజెక్టులు, నోరు తిరగనంత స్టార్ కాస్టింగ్, 100 కోట్ల బడ్జెట్, ఇవేవి ప్రేక్షకుడిని మెప్పించలేకపోతున్నాయి. బాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు భారీ బడ్జెట్ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఇండియా వైడ్గా రిలీజ్ అయ్యే సినిమాలు వేలల్లో ఉంటే హిట్ అయినవి వేళ్ల మీద లెక్క పెట్టేలా ఉంటున్నాయి. దీంతో ఇండస్ట్రీలు ఒక్కొక్కటిగా నష్టాల్లోకి జారుకుంటున్నాయి. నిర్మాతలు మాయమవుతున్నారు. ఇది సినిమా ఉనికికే ప్రశ్నార్థకంగా మారుతోందా? అసలేం జరుగుతోంది? సినిమా ఆడట్లే, సినిమాలకు సినిమా కష్టం. బాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు సేమ్ 100 కోట్ల బడ్జెట్, ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు. బాక్సాఫీస్ దగ్గర వరుసగా సినిమాల బోల్తా. మాలీవుడ్ 700, కోలీవుడ్ 1000 కోట్ల లాస్. ఎందుకీ పరిస్థితి? ఈ సినిమాలకి ఏమైంది? ఒక్క హిట్, ఒకే ఒక్క హిట్, అటు ఇటుగా దాదాపు అన్ని ఇండస్ట్రీల్లో వినిపిస్తున్న మాట ఇది. భారీ బడ్జెట్, అంతకు మించి భారీగా అంచనాలతో రిలీజ్ అవుతున్న మూవీస్ బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడుతున్నాయి. ఫ్లాప్లుగా మిగులుతూ సినిమా ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. బాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు దాదాపుగా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. స్టోరీ సెలెక్షన్, అద్భుతమైన స్క్రీన్ ప్లేతో పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ అటెన్షన్ డ్రా చేస్తున్న మలయాళ ఇండస్ట్రీ కూడా భారీ నష్టాల్లో కూరుకుపోతోంది. చిన్న సినిమాలు మాత్రమే మెప్పిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలు తుస్సుమంటున్నాయి. 2024లో 650 నుంచి 700 కోట్ల వరకు మలయాళ ఇండస్ట్రీ నష్టపోయింది. పోనీ ఈ ఇయర్ అయినా బౌన్స్ బ్యాక్ అవుతుందా అంటే ఒక్క జనవరిలోనే 100 కోట్ల నష్టం వచ్చింది. దీంతో ఇప్పుడు మాలీవుడ్ ఫ్యూచర్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కడైనా కానివ్వండి, ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలంటే ఓవరాల్ గా ఫ్లరిష్ అవ్వాలి. ఒక తెలుగు నిర్మాత బాగుంటే తమిళ్ బాగుంటుందని కాదు, తమిళ్లో నష్టపోతే తెలుగు వాళ్ళు బాగుంటారని కాదు. ఎంటైర్ కామన్ ఆడియన్సెస్ వాళ్ళు ఇవి చూస్తున్నారు. అలాగే యాక్టర్స్ కూడా చాలా మంది అక్కడ ఇక్కడ ఉన్నారు. టెక్నీషియన్స్, కెమెరామెన్ 2 చోట్ల పనిచేస్తున్నారు. ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ కనుక బాగా సేఫ్ గా ఉన్నప్పుడే, అంటే ఓవరాల్ గా ఫ్లరిష్ అయినప్పుడు, కనీసం 50% సినిమాలైనా పర్వాలేదని అనిపించుకున్నప్పుడే ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది. 2024లో మొత్తం 204 సినిమాలు రిలీజ్ కాగా అందులో హిట్ గా నిలిచినవి 26 మూవీస్ మాత్రమే. మిగిలినవన్నీ డిజాస్టర్ గా మిగిలాయి. 1000 కోట్ల ఖర్చుతో సినిమాలు చేస్తే వచ్చిన కలెక్షన్లో 300 నుంచి 350 కోట్లు మాత్రమే. మంజుమల్ బాయ్స్, ప్రేమలు, కిష్కిందా కాండం లాంటి చిన్న సినిమాలు మినహాయిస్తే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలన్నీ దాదాపుగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. 100 కోట్ల నష్టాన్ని మిగిల్చాయి. మోహన్ లాల్ భారీ ప్రాజెక్టు బరోజ్ పెద్ద దెబ్బ వేయగా, మలైకొట్టి వాలిబన్, మలయాళీ ఫ్రమ్ ఇండియా, కొండల్ లాంటి హై బడ్జెట్ మూవీస్ అట్టర్ ఫ్లాప్లుగా మిగిలిపోయాయి. తెలుగు, తమిళ ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే నష్టం తక్కువే అయినా ఆ లాస్ ఇండస్ట్రీని ఊపిరాడకుండా చేస్తోంది. చాలా మంది మలయాళీ నిర్మాతలు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. సినిమా అంటేనే దూరంగా ఉంటున్నారు మరికొందరు. దీంతో మాలీవుడ్ ఉనికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్ద సినిమా చిన్న సినిమా కాదు, హిట్ అయితే పెద్ద సినిమా, ఫ్లాప్ అయితే చిన్న సినిమా, ఈ రెండే ఉంటాయి అంతే. మంచి సినిమా, చెడ్డ సినిమా అంతే. మంచి సినిమా తీయాలనే కోరుకుంటారు కనుక ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి, ఈరోజు మన ఛాంబర్లో కూడా కూర్చోలేని పరిస్థితి ఎందుకు వస్తున్నాం, డిస్కషన్ కూడా చేసుకోలేని పరిస్థితి ఎందుకు వస్తున్నాం. ఈరోజు మొత్తం 100 కోట్ల రూపాయలు తేడా వస్తే నాశనం అయిపోతూ ఒక కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి మీరు కాపాడుకుంటున్నారు, కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి మీరు బాగుపడుతున్నారు, కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని పబ్లిక్ మనీని మీ దగ్గర సర్వ్ అవుతున్నారు తప్ప నిజంగా కార్పొరేట్ కంపెనీలు లేకుండా, ఓటీటీలు లేకుండా మీరు నిజంగా నష్టం చూస్తే మీ పరిస్థితులు ఏంటి? తమిళ ఇండస్ట్రీది దాదాపు ఇదే పరిస్థితి. 2024లో 3000 కోట్లు ఖర్చు చేస్తే 1000 కోట్లకు పైగా నష్టమే మిగిలింది. గత ఏడాది ఓవరాల్ గా 241 సినిమాలు రిలీజ్ అయితే 18 మూవీస్ మాత్రమే హిట్ అయ్యాయి. మిగిలిన 223 డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. సక్సెస్ రేషియో 7% ఉంటే ఫెయిల్యూర్ 93%గా ఉంది. అది కూడా అతిపెద్ద ఫెయిల్యూర్ కావడంతో ఇండస్ట్రీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ ఇయర్ సూర్య కంగువా, కమల్ హాసన్ ఇండియన్ 2, రజనీకాంత్ వేటయన్ బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నాయి. 350 కోట్లతో తెరకెక్కిన కంగువా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేయగా 106 కోట్లకు మాత్రమే పరిమితమై దారుణమైన డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఇండియన్ 2 250 కోట్లతో తెరకెక్కగా కలెక్ట్ చేసింది 150 కోట్లు మాత్రమే.
వేటయాన్ది కూడా దాదాపు అదే పరిస్థితి. కోలీవుడ్ లో 2024 రిలీజ్ సినిమాల్లో దాదాపు 150 మూవీస్ పరిస్థితి అయితే మరింత దారుణం. డిజిటల్ ప్రింట్ ప్రమోషన్ కైన ఖర్చంత కలెక్షన్లు కూడా రాలేదు. ఇది చాలదా తమిళ ఇండస్ట్రీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చెప్పడానికి? గోట్, అమరన్, రాయన్, అరణ్మణి 4, మహారాజాతో పాటు మరో 9 సినిమాలు మాత్రమే తమిళ్ బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచాయి. గరుడన్, లబ్బర్ పందు, డిమోంటే కాలనీ 2, వాజయ్ లాంటి లో మిడిల్ బడ్జెట్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర రాణించాయి. ఇక ఈ ఇయర్ కూడా భారీ డిజాస్టర్ తోనే ఓపెన్ అయింది. స్ట్రైట్ సినిమా కాకపోయినా రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ చేంజర్ కేవలం 10 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. మదగజరాజ, కుదుంబుస్తాన్ లాంటి సినిమాలు హిట్ గా నిలిచాయి. అయితే 2025 మీద కోలీవుడ్ భారీగా ఆశలు పెట్టుకుంది. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, రజనీకాంత్ కూలీ, కమల్ హాసన్ థగ్ లైఫ్, సూర్య రెట్రోతో పాటు శివకార్తికేయన్ మూవీ కూడా రాబోతోంది. వీటి మీదే ఇప్పుడు ఇండస్ట్రీ ఆశలు పెట్టుకుంది. బాలీవుడ్ లోనూ ఇదే సీన్. 2024లో దాదాపు 1700 కోట్లు నష్టపోయింది. 2023లో బాలీవుడ్ ఓవరాల్ కలెక్షన్లు 5380 కోట్లు ఉంటే 2024కు అది 4679 కోట్లకు పడిపోయింది. గతేడాది వచ్చిన కలెక్షన్లలో 31% దక్షిణాది డబ్బింగ్ సినిమాలతోనే. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ మూవీస్ ఘోరంగా బోల్తా పడ్డాయి. మోరేంజ్ అంచనాలతో వచ్చిన ఔరొమ్మే కహాన్ థమ్తా, బడే మియాన్ చోటే మియాన్, జిగ్రా, సర్ఫిరా ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి. డిజాస్టర్లుగా మిగిలాయి. ఈ ఏడాది చావాతో మంచి ఓపెనింగ్ వచ్చినా ఓవరాల్ గా బాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు ఒక్క హిట్ ప్లేస్ అన్నట్లుగా ప్రతి ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. మిగతా ఇండస్ట్రీలతో కంపేర్ చేస్తే టాలీవుడ్ కాస్తలో కాస్త బెటర్ అనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ ఏమో భారీ, కలెక్షన్లేమో ఆవిరి. ఇండియా వైడ్గా దాదాపు అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే కాస్తో కూస్తో టాలీవుడ్ పర్వాలేదు అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. బడా హీరోలు, భారీ బడ్జెట్లు, అద్భుతమైన ప్రాజెక్టులు ఎందుకు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి? కలెక్షన్లు ఎందుకు రాబట్టలేకపోతున్నాయి? ఇది ఇలానే కంటిన్యూ అయితే అసలు సినిమా పరిస్థితి ఏంటి? ఓవరాల్ గా టాలీవుడ్ పర్వాలేదనిపిస్తోందా? ఇంత బడ్జెట్ ఎందుకు? నష్టం ఎందుకు? భారీ ప్రాజెక్టులు ఎందుకు బోల్తా పడుతున్నాయి? బడా స్టార్ల సినిమాలకు కలెక్షన్స్ లేవు ఎందుకు? ఇది ఇలానే కంటిన్యూ అయితే సినిమా పరిస్థితి ఏంటి? మిగతా ఇండస్ట్రీలతో కంపేర్ చేస్తే టాలీవుడ్ పరిస్థితులు కాస్త పర్వాలేదు అనిపిస్తున్నాయి. విడుదలైనవి ఎక్కువ, విజయాలు తక్కువ అన్నట్లే కనిపించినా భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం నిరాశపరచలేదు పెద్దగా. 2024లో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని టాలీవుడ్ ఏలేసింది. హై బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు మంచి ప్రదర్శనే చేశాయి. హనుమాన్ నుంచి కల్కి, దేవరా పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాయి. ఇక పుష్ప 2 క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక పేజీని రాసుకున్నాడు పుష్పగాడు. అయితే భారీ బడ్జెట్ సినిమాల్లో కొన్ని ఘన విజయాలు సాధించినా మరికొన్ని చిత్రాలు భారీ స్థాయిలో ఆర్థిక నష్టాలను మిగిల్చాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఆ లిస్ట్ లో చేరిపోయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో నిర్మాతకు కోలుకోలేని ఝలక్ తగిలింది. గతంలోనూ చాలా పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ తో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలను మిగిల్చాయి. లైగర్, భోళాశంకర్, ఆచార్య, రాధేశ్యామ్ లాంటి సినిమాలు భారీ బడ్జెట్ తో వచ్చినా 40% రికవరీ చేయలేకపోయాయి. అయితే మిగతా ఇండస్ట్రీలతో కంపేర్ చేస్తే టాలీవుడ్ కాస్త పర్వాలేదు అనిపించే స్థితిలో ఉంది. భాష ఏదైనా, ఇండస్ట్రీ ఏదైనా డిజాస్టర్లకు కామన్ కారణాలు కనిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాల వల్లే ఇండస్ట్రీకి భారీగా నష్టం వస్తోంది. క్లిక్ అయితే పర్లేదు, కాస్త తేడా కొట్టినా నష్టం అంతే భారీగా ఉంటోంది. సినిమా బడ్జెట్ ఆకాశానికి చేరిపోవడానికి మెయిన్ రీజన్ యాక్టర్ల రెమ్యునరేషన్లు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్, ఇప్పుడు మాలీవుడ్ వరకు ఇండస్ట్రీ నష్టాలకు ఇదే ప్రధాన కారణం. నిర్మాతలు ఊహించని లెవెల్లో హీరోలు రెమ్యునరేషన్లు డిమాండ్ చేస్తున్నారు. సినిమా బడ్జెట్ లో దాదాపు 60% హీరోకు రెమ్యునరేషన్ రూపంలో చెల్లించాల్సి వస్తోంది. దీంతో బడ్జెట్ కొండంతవుతోంది. హిట్ అయితే పర్లేదు, ఫ్లాప్ అయితే నిర్మాతల పరిస్థితి దయనీయంగా మారుతోంది. దాదాపు అన్ని ఇండస్ట్రీల్లో ఇదే పరిస్థితి.
1960 నుంచి 1990 మధ్య సినిమాకు గోల్డెన్ ఎరా. ప్రతి ఒక్కరి రెమ్యునరేషన్ ను నిర్మాతే డిసైడ్ చేసేవాడు. అలాంటిది ఇప్పుడు సీన్ మారింది. మూవీ అనేది నిర్మాత చేతుల్లో ఉండట్లేదు. దీంతో బడ్జెట్ కు బార్డర్ కూడా కనిపించట్లేదు. సినిమా ఇండస్ట్రీ నష్టానికి ఇదే ప్రధాన కారణం. సినిమా కంటెంట్ బాగుందా లేదా, ఫస్ట్ కంటెంట్ బాగుందా లేదా అది చూస్తారు. కంటెంట్ బాగోలేకపోతే నువ్వు 300 కోట్లతో సినిమా తీసినా ఎవరు చూడరు. ముందు కంటెంట్ని వీడు ఎంతసేపు పాన్ ఇండియా అనేది మానేయండి. మీరు పాన్ ఇండియా చేయండి, నేను కాదని చెప్పలేదు. ఒక్క సినిమా పాన్ ఇండియా చేయండి. ప్రతి సినిమా మీరు పాన్ ఇండియా అనుకుంటూ వెళ్ళిపోతే ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోద్ది. హీరోలు కూడా నువ్వు సినిమా రెమ్యునరేషన్ ఇస్తున్నావు, ఒక నిర్మాతకు మర్యాద లేదు, డైరెక్టర్కి మర్యాద లేదు. డైరెక్టర్ సబ్జెక్ట్ తీసుకుని వస్తే ఆ డైరెక్టర్కి పలానా నిర్మాతను ఆయన డిసైడ్ చేస్తాడు, పలానా హీరోయిన్ ఆయన డిసైడ్ చేస్తాడు, జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఆయనే డిసైడ్ చేస్తాడు. మామూలుగా మలయాళీ మూవీస్ అంటే తక్కువ రోజుల్లో తక్కువ బడ్జెట్ తో కంప్లీట్ చేస్తారనే పేరుంది. అలాంటి ఇండస్ట్రీని కూడా భారీ బడ్జెట్ సినిమాలు ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఒక్క ఏడాదే 700 కోట్ల నష్టం అంటే మాలీవుడ్ కోలుకోవడానికి చాలా టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. యాక్టర్ల రెమ్యునరేషన్లకు తోడు కేరళలో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా చాలా ఎక్కువ. దీంతో నష్టాలు రెట్టింపవుతున్నాయి. దీంతో జూన్ 1 నుంచి మాలీవుడ్ నిరసనలకు రెడీ అవుతోంది. ఓటీటీలు కూడా భారీ బడ్జెట్ సినిమాల కలెక్షన్ల మీద ప్రభావం చూపిస్తోంది. పోటీ ప్రపంచంలో పెద్ద సినిమాలకు మాత్రం ఓటీటీ కండిషన్స్ తో కొంత ప్రభావం పడుతోంది. ఏమాత్రం తేడా వచ్చినా భారీ స్థాయిలో అటువైపు నుంచి వచ్చే ఆదాయం తగ్గుతోంది. ఈ విషయంలో జాగ్రత్తగా లేకపోతే మాత్రం మొదటికే మోసం వచ్చేలా కనిపిస్తోంది. మునుపటిలాగా ఓటీటీ సంస్థలు కూడా ఎలా పడితే అలా సినిమాలను కొనుగోలు చేయడం లేదు. బేసిక్ సినిమా ప్రొడక్షన్ కాస్ట్లు తగ్గాలి, అప్పుడే ఒక హెల్తీ అట్మాస్ఫియర్ వస్తుంది. ఎప్పుడైతే నిర్మాత రికవర్ చేసుకుంటాడో దాంట్లో ఒక సగం సేఫ్టీ అక్కడ అచీవ్ చేశాం. నిర్మాత అచీవ్ చేయడం అంటే ఏంటి అంటే ప్రొడక్షన్లోనే కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకున్న చోటే దాన్ని ఆ మాత్రం బిజినెస్ అయ్యేలా సినిమాని ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క సినిమాని అమ్మాలి అంటే ఇప్పుడు దానికి చాలా కాంపిటీషన్ వచ్చింది అన్ని సెక్టర్స్లో. అంటే దానికి ఇప్పుడు ఇన్ని ఓటీటీలు వచ్చినా కూడా వాళ్ళు చాలా కాషియస్గా ఉన్నారు. ఏది పడితే అది వాళ్ళు కొనట్లేదు. ఒకప్పుడు బిగినింగ్లో ఓటీటీ అనుకునే వాళ్ళని, శాటిలైట్ బిజినెస్ అనుకునే వాళ్ళు అవన్నీ లేవు ఇప్పుడు. భారీ బడ్జెట్, అవాక్కయ్యే స్టార్ కాస్టింగ్ ఎంత ఉన్నా స్టోరీలో దమ్ము లేకపోతే ప్రేక్షకుడు సినిమాను నిర్దాక్షిణ్యంగా శిక్షించేస్తున్నాడు. స్క్రీన్ మీద ఏదో హడావిడి చేసిస్తే సరిపోద్ది అనుకునే పరిస్థితులు లేవు. స్టోరీ, స్క్రీన్ ప్లే, మేకింగ్ ప్రతి విషయాన్ని ప్రేక్షకులు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఒకప్పుడు ఇండియన్ సినిమాను ఏలిన బాలీవుడ్ ఇప్పుడు ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తోంది. అందుకే కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని చాలాసార్లు ప్రూవ్ అయింది. కాంబినేషన్ సెట్ అయింది కదా అని 100,000 కోట్లు పెట్టినంత మాత్రాన ఎలాంటి లాభం ఉండే అవకాశం లేదు. ఇప్పుడు నిర్మాతలు, దర్శకులు ఈ విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నష్టాలు ఇదే లెవెల్లో కంటిన్యూ అయితే సినిమా ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది.